ఈరోజు క్రైస్తవ్యం అంటే మత ప్రచారం అయిపోయింది ప్రతోడికి. మత ప్రచారం అని ప్రతోడికి చెప్తున్నాడు. ఒకవేళ మత ప్రచారం అనేదే కనుక నేరం అయితే, మత ప్రచారం అనేదే కనుక పాపం అయితే, ఈ దేశంలో అతిపెద్ద నేరగాడు ఎవడో తెలుసు? అశోకుడు అవ్వాలి. ఈరోజు అశోకుడు అతిపెద్ద నేరగాడు అవ్వాలి. ఎందుకంటే నువ్వు నీ లెక్కలో మత ప్రచారం నేరం కదా, మత ప్రచారం దేశద్రోహం కదా. నీ క్రైటీరియాని కనుక ఆపాదిస్తే అశోకుడు దేశద్రోహం అయిపోతాడు నీ క్రైటీరియా ప్రకారంగా. ఎందుకంటే అశోకుడు చేసిన మత ప్రచారం ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఎవడు చేస్తుంటాడో ఈ అందరికి తెలుసు. అశోక్ ఎడిక్స్ అంటే తెలుసా? రాక్స్ అంటే ఏం లేదు, మత ప్రచారం. ఏ మత ప్రచారం? బౌద్ధుడిని నమ్మండి, బుద్ధుడు ఇలాంటి సూక్తులు చెప్పాడు, ఓ నా దేశమా బుద్ధుడి సూక్తులు బాగున్నాయి అతను నమ్మండి అని చేసిన ప్రచారం ఇదంతా. మరి లెక్క ప్రకారం మత ప్రచారం నేరం అయితే మరి అశోకుడు ఎవరు? నేరగాడు. మరి మనకల అశోకుడు నేరగాడు గనక అయితే మరి మన భారతదేశ ఎంబ్లం ఏంటి? సారనాథ స్తూపం తెలుసా అండి మీకు? సారనాథ్ సింహాలు ఉంటాయి కదా, ఇటొక సింహం ఇటొక సింహం, ఇటొక ఇండియన్ ఎంబ్లం అంటారు దాన్ని. సారనాథ్లో ఉంటుంది. అది ఏంటో తెలుసా మీకు? అది గౌతమ్ బుద్ధుడు గురించినటువంటి శాంతి సంబంధించినటువంటి ఒక దిశానిర్దేశం అది. మరి అది ఎందుకు పెట్టాను వ్యాంబ్లంగా? మత ప్రచారం నేరం అయితే మరి ఆ మత ప్రచారం చేసిన అశోక చక్రం అని భారతదేశం మువ్వెన్నెల పతాకం మీద పెట్టావు కదా. భారతదేశం జెండా చూసారా? మధ్యలో ఏముంటది? విల్ ఆఫ్ అశోక చక్రం. మరి అశోకుడిని ఎందుకు పట్టించుకుంటా? మరి నువ్వు మత ప్రచారం నేరం కదయ్యా. అశోక వాస్ సెంట్ సో మెనీ మిషన్ త్రూ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం అశోకుడు బౌద్ధ మతాన్ని వ్యాపింపజేయడానికి మిషనరీలను పంపించాడు. మరి 84,000 స్తూపాలు ఉన్నాయి ఈరోజు అఖండ భారతదేశం అని పిలువబడే చోట. అవన్నీ ఏంటి? మరి మత ప్రచారాలే. 33 ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి, అవన్నీ ఏంటి? మత ప్రచారాలే. మరి ఇది తప్పైతే అది కూడా తప్పవ్వాలి, అది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అవ్వాలి. మతం మార్చినోడు తల్లిని మార్చినట్టే అంటాడు ఇంకొకడు. మతం మార్చినోడు ఎవరిని మార్చినట్ట? నువ్వు మమ్మల్ని కాదు బాబు తిట్టేది, గుర్తుపెట్టుకో. మరి మత ప్రచారం నేరం అనుకుంటే, మతం మారటం నేరం అనుకుంటే కనిష్కుడు తప్పు, అశోకుడు తప్పు, చంద్రగుప్తుడు తప్పు, హర్షవర్ధనుడు తప్పు, భారతదేశాన్ని పరిపాలించిన ప్రతి చక్రవర్తి తప్పు చేసినట్లే. నీ లెక్క ప్రకారంగా ఒకవేళ మతం మారటం తప్పైతే, మత ప్రచారం తప్పైతే, ఒక రైట్ అయితే ఇది కూడా రైటే.